బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పద్మావతపురంలో ఉన్నదాన కరుణచే విజృంభించే చిరునవ్వుల గలదాన. మామూలుగా నవరసాల్లో అన్ని నవరసాలు విజృంభించే మాదిరిగానే ఆ కళ అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ విశేషంగా కరుణారసం అనేటువంటిది వెదజల్లేటువంటి అమ్మవారు. విజృంభించే అంటే వెదజల్లుతున్నది, అందరి మీద కురిపిస్తున్నది, అమృతాన్ని కురిపిస్తున్నది. అమృతాన్ని కురిపించే అటువంటిది చిరునవ్వులు గలదాన. చిరునవ్వులు, ఆ చిరునవ్వులే కరుణతో చూసేటువంటిది. ఆ చిరునవ్వు ఆత్మానందాన్ని ఇచ్చేటువంటిది. అంత పెద్ద ఆత్మ ఆనందం కలిగినప్పుడే చిరునవ్వు వచ్చేది, లేకపోతే రాదు. మధ్యలో కొంచెం దూరం పోయిన దాన, అది కథలో వస్తుంది. మళ్ళీ కరవీరానికి వచ్చిన దాన. అమ్మవారు కరవీరాన్ని వదిలి ఉండలేదు, మళ్ళీ వచ్చింది. కిరీటంపై శివలింగం కలదాన. అమ్మవారికి కిరీటం మీద శివలింగం ఉంది. ఆంజనేయ స్వామికి కిరీటం మీద శ్రీరాముడు ఉన్నట్టుగా. ఆ శివలింగం అంటే ప్రకృతి రూపమైనటువంటి అమ్మవారు పురుషాకారంతో ఉండిన ఆ శివుడు, ఆ శివ చైతన్యం రూపంగా ఉండే ఆ జగదీశ్వరుడైనటువంటి ప్రపంచాన్ని మళ్ళీ సృష్టించేటువంటి వాడు. అటువంటి శివలింగం ఉండిన దాన, చేతిలో మాతులింగం ధరించిన దాన, మహాలక్ష్మి అనే పేరు గలదాన, సచ్చిదానందమందు ఆసక్తి గలదాన. జయ జయ. అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారో సతుచితానంద రూపాన్ని వాళ్ళకి ప్రసాదిస్తుంది. అంతకన్నా ఇంకేముంది? అమ్మవారిని ధ్యానం చేయటమే. ఆ ధ్యానం చేస్తూనే అమ్మవారు ఎట్లా ఇస్తుంది అంటే శక్తి చైతన్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తూ పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. కేవలం ఉపాసన చేస్తే ఈ లోకంలో ఉండేటువంటి ఆశలు తీరేదే కాకుండా తనలో ఐక్యమయ్యేటువంటి బుద్ధిని కలిగిస్తుంది, అంటే చేసుకుంటుంది. అటువంటి కరుణాపూర్వకమైనటువంటి సచ్చితానంద రూపంగా ఉండేటువంటి అమ్మవారు. పూర్వం తమోగుణ ప్రాబల్యంతో కూడినటువంటి రజోగుణంతో పుట్టిన మహిషాసురుడు దేవతలను ముల్లోకాలను పీడించగా, సత్వగుణ ప్రాబల్యంతో కూడినటువంటి రజోగుణంతో శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించి వాణ్ణి సంహరించింది. ఈమె విష్ణుపత్ని కాదు ఈ మహాలక్ష్మి. ఈమె అష్టాదశ భుజములు గలది. అంటే అప్పుడు దేవతలు మాకు శత్రుపీడ కలిగినప్పుడల్లా నువ్వు వచ్చి రక్షిస్తూ ఉండాలని మహాలక్ష్మీదేవిని కోరారు. అప్పుడు ఆ దేవి వెన్నా నదీ తీరంలో పద్మావతం అనే పురంలో ఒక అంశతో స్థిరమూర్తిగా నిలిచిపోయింది. ఈ పురాన్ని పూర్వము యదుపుత్రుడైనటువంటి పద్మవర్ణుడు నిర్మించాడు. ఇలా ఉండగా ఒకప్పుడు బ్రహ్మదేవుడు మానస సృష్టి చేస్తూ గయుడు, లవణుడు, కోలహుడు అనేటువంటి ముగ్గురు మానసపుత్రులను సృష్టి చేశాడు. వీరు ముగ్గురు కూడా మహాశక్తివంతులయ్యారు. కానీ కారణాంతరాల వల్ల విష్ణువు గయ లవణులను సంహరించాడు. గయా లవణులు సంహరించాడు విష్ణు.
ఆ సందర్భంగానే గయాక్షేత్రం ఏర్పడింది. చాలా పెద్ద కథ అది. కోలహుడు మూడవవాడు. కోలహుడు అంటే అడవి పందులను చంపేవాడు అని అర్థం. మహావీరుడని భావం. ఈ పదమే కోలహ అయింది. ఈ పేరు వల్ల ఇతడు తీవ్ర తమోగుణమయుడు అని తెలుస్తున్నది. తీవ్రంగా తమోగుణంతోనే ఉండినటువంటి వాడు. ఈ గుణం వల్లనే అతడికి దేవతల పైన, విష్ణువు పైన పగ బయలుదేరింది. ఎందుకంటే బ్రహ్మలో ఉండేటువంటి సృష్టి విధానం విచిత్రంగా ఉంటుంది. బ్రహ్మ సృష్టించాడు అంటే తిరుగులేదు కదా. మరి వాళ్ళలో ఎందుకు ఈ తమో గుణం వచ్చింది అంటే, బ్రహ్మ సృష్టి ప్రపంచాన్ని అంతా సృష్టి చేసే సందర్భంలో అన్ని గుణాలు ఆయన ఆవరిస్తాయి. ఆవరించినప్పుడు బయట వేస్తాడు కదా గుణాలంతా కూడా. ఈ విధంగా రాక్షసులుగా పుడతారు బయట. దాన్ని బయటనే సంహరించాలి కానీ లోపల సంహరించడానికి వీల్లేదు. ఇది బ్రహ్మ యొక్క, ఎందుకంటే ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. ఏంటి బ్రహ్మ ఎట్లా చేశాడు? మానసపుత్రులు అంటారు. మరి వాడు అంత దుర్మార్గులు, మళ్ళీ వాళ్ళని సంహారం చేయటానికి కోసం ఏంటిది? బ్రహ్మ సృష్టిస్తాడు. ఇది ఆంతర్యం అర్థం కాకపోతే నమ్మకం లేని వాళ్ళకి ఒక విచిత్రంగా ఉంటుంది. ఇది కథలంతా, పురాణ కథలంతా చాలా అనుమానంగానే ఉంటుంది. ఎందుకంటే తమో గుణాన్ని ఆకర్షించాడు ప్రపంచంలో ఉండేటువంటిది. ఆ తమో గుణము ఆ రూపంతో బయట పుట్టేసింది. తనలో ఉండేటువంటి కోపాన్ని ఈ విధంగా సృష్టి చేసి బయట చంపాడు. అంతవరకు చెప్పాలి. ఈ తమో గుణం వల్లనే అతడికి దేవతల పైన, విష్ణువు పైన పగ బయలుదేరింది. తమో గుణమే సాత్విక గుణం మీద పగబడతారు. అప్పటికే అతడు పద్మావతపుర చక్రవర్తిగా ఉండేవాడు. రాజ్యపాలన సవ్యంగానే చేసేవాడు. ఎంత పగబట్టినా బ్రహ్మపుత్రుడు గనుక తపస్సుతోనే దేవతలను గెలవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తపస్సే పెద్ద పవర్ అది. ఇతడు తీవ్రమైనటువంటి తపస్సులో ఉండగా సుకేశి అనే రాక్షసుడు ఇతని రాజ్యాన్ని ఆక్రమించి ధర్మ వ్యవస్థను చిన్న భిన్నం చేసి దేవతలను కూడా పీడించాడు. దేవతలకు సుకేశిని ఎదిరించడం సాధ్యం కాక కోలుడి తపస్సు పూర్తి అయితే అతడే సుకేశిని సంహరించగలడని ఎదురు చూస్తున్నారు. కొంతమంది శాపగ్రస్తులు, కొంతమంది వరగ్రస్తులు. అందుకని కోల్లుడినే ఆశ్రయించవలసి వచ్చింది దేవతలు. కోలుడి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై కోరిన వరాలని ఇచ్చాడు. కోల్లుడు వరాలు పొంది స్వపురానికి చేరేసరికి అది అన్యాక్రాంతమై ఉన్నది. తన రాజ్యాన్ని ఎవరో ఎతకబోయారు. దాంతో అతడు కోపించి ఘోర యుద్ధంలో సుకేశిని సంహరించాడు. సుకేశిని సంహరించడానికి కోల్లుడితోనే అవుతుందని ఒక శాపం. అది ఇంకెవరి చేత కాదు. ఇది రావటానికి కోసమే కోల్లుడిని సృష్టి చేసి ఎంత ఆట. దీంట్లో చాలా కష్టం ఉంది, చిక్కు కూడా ఉంది బ్రహ్మకు. ఏదో ఆట ఆడుతున్నాడు అనుకోకండి. అటుపైన తన పెద్ద కొడుకైనటువంటి కరవీరుణ్ణి యువరాజుగా చేసి మిగిలిన ముగ్గురిని అతనికి సహాయకులుగా పెట్టి రాజ్య నిర్వహణ బాధ్యత వారికి అప్పచెప్పాడు ఈ కోల్లుడు. కరవీరుడు అంటే గన్నేరు చెట్టు నుండి తీసిన విషం కరవీరుడు. పేరుకు తగ్గట్టే కరవీరుడు సుకేశిని మించి ఘోరకృత్యాలు చేశాడు. దేవతల యొక్క ప్రార్థన వల్ల శివుడు కరవీరుణ్ణి, అతడి సోదరుణ్ణి సంహరించాడు. For more videos like this, subscribe Big TV channel.